వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కడప జిల్లా జమ్మలమడుగులోని గండికోటలో ఇంటర్ చదువుతున్న 19 ఏళ్ల వైష్ణవి సోమవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థి శరీరంపై తీవ్రమైన గాయాలు, ముక్కు పగిలిపోయి అరికాళ్లు కబిలిపోయి ఉన్నాయి. అంతర్గతంగా కాలేయం పలిగిపోయినట్లు నివేదికలో తేలింది. నిందితులు తీవ్రంగా దాడి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జనవరి 14న హత్య జరిగినా ఇప్పటికీ కేసు కొలిక్కి రాలేదు. పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తూ 60 మందికి పైగా అనుమానితులను విచారించారు. యువకుడు లోకేష్, అతని స్నేహితులు, అలాగే పరువు హత్యా కోణంలో విద్యార్థిని కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు గండికోట సందర్శించిన పర్యాటకులు, ప్రైవేటు గదుల యజమానులను కూడా విచారిస్తున్నారు. లోకేష్ విద్యార్థినితో కలిసి గండికోటకు వచ్చాడు. విద్యార్థిని సోదరుడు వస్తున్నాడని తెలిసి లోకేష్ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. విద్యార్థిని 12 గంటల వరకు బతికే ఉందని, ఆ తర్వాత హత్యకు గురైందని పోలీసులు ఇదివరకే వెల్లడించారు. డీఐజీ ప్రవీణ్ 17వ తేదీ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు దొరికాయి. ఇదే రోజు సాయంకాలం కడప జిల్లా ఎస్పీ మరియు జమ్మలమడుగు డీఎస్పీ ప్రెస్ మీట్ ద్వారా హత్య చేసిన నిందితుని వివరాలు తెలియజేస్తారు అని తెలిపారు. అయితే నిందితుడి వివరాలు తెలియజేస్తామని ప్రకటించి 4 రోజులు గడుస్తున్నా పోలీసులు ఎటువంటి ప్రకటన కానీ, ప్రెస్ మీట్ కానీ నిర్వహించలేదు. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? ఈ కేసు మిస్టరీ ఇప్పట్లో వీడేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.